హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవు ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రేపు సెలవు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో రోజు సెలవు పొడిగించారు. ఉగాది, రంజాన్ సందర్భంగా వరుసగా 2 రోజులు సెలవు వచ్చాయి. ఇక తాజాగా చూస్తే రేపు మంగళవారం సైతం సెలవు ప్రకటించారు. ఏపీలో ఏప్రిల్ 1వ తేదీన ఆప్షనల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక వక్ఫ్ బోర్డు సీఈఓ అధికారి ఇచ్చిన నివేదిక మేరకు మంగళవారం ఐచ్ఛిక సెలవుగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంస్థలకు కూడా సెలవు కొనసాగనుంది. ఇక వరుస సెలవులుగా ఉన్నట్టు మరో రోజు పొడిగించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పండుగ అయినటువంటి రంజాన్ నేపథ్యంగా వరుసగా 2 రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈద్ ఉల్ ఫితర్ అంటే రంజాన్ పండుగను జరుపుకుంటున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీసులకు సెలవు ప్రకటించారు. కాగా రేపు ఏప్రిల్ 1వ తేదీన కూడా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఏపీలో ఏప్రిల్ 1న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నివేదిక ప్రకారం ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ తర్వాత రోజు ఏప్రిల్ 1నే ఐచ్ఛిక సెలవు అంటే ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. ఇక ఏపీలో ఆర్థిక సంవత్సరం ముగింపు కావడంతో ఈ నెల 30, 31వ తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు కూడా సెలవు రద్దు చేశారు. చివరి 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ విధుల్లో ఉండాలని, మరో సందర్భంగా 2 రోజులు విధులు నిర్వహించినందుకు ప్రత్యామ్నాయ సెలవును కూడా ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది.